అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి పచ్చని అడవులు, ఎత్తైన కొండలు మహా అందంగా ఉండేవి. ఆ రాజ్యాన్ని పాలించే రాజు చాలా మంచివాడు, కాని పాపం కొంచెం తింగరివాడు. ఆయన పనులన్నీ అలాగే ఉండేవి. ఒకరోజు ఉదయాన్నే రాజదర్బారులో అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కాని మంత్రి ధర్మయ్య మాత్రం చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. సింహాసనం మీద రాజుగారు హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. ఈ రాజుగారి నిద్ర ఒకటి. పొద్దున్నే లేచి రాజ్యభారం చూడమంటే ఇలా కుంభకర్ణుడిలా పడుకుంటే ఎలా? రాజ్యమేమో అప్పుల్లో కూరుకుపోయింది. పొరుగు వాళ్ల కన్ను మనమీద పడింది. వీళ్లకేమో ఏ చీకు చింత లేదు. మహారాజా, మహారాజా, దయచేసి లేవండి ప్రభూ. ఏమిటి ధర్మయ్యా గోల? ఎంత అందమైన కలపాడు చేశావు నువ్వు. ఇప్పుడే నేను ఇంద్రలోకంలో రంభా ఊర్వశులతో కలిసి నాట్యం చేస్తున్నాను. భలే మజాగా ఉంది. మధ్యలో ఎందుకు పిలిచావు? అయ్యా ప్రభో, ఇక్కడ ఇంద్రలోకమూ లేదు, రంభా లేదు. మన మీదకే పెద్ద అపాయం ముంచెత్తుకొస్తోంది. పొరుగు రాజ్యపు ప్రతాపరుద్రుడు మన మీద దండయాత్రకు సిద్ధమయ్యాడు. వాడి సైన్యం మన సరిహద్దుల వైపు దూసుకొస్తోంది. ప్రతాపరుద్రుడా? వాడెవడు? వాడికేం పని మనతో? వాడికి వాళ్ళ రాజ్యంలో వేరే పనేం లేదా ధర్మయ్య? వాడు మహాక్రూరుడైన వీరుడు మహారాజా. వాడి సైన్యం మనకంటే 10 రెట్లు పెద్దది. మన రాజ్యాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని కంకణం కట్టుకున్నాడు. వాడి కత్తి దెబ్బకు ఏనుగులు కూడా ఎగిరిపడతాయట. మనం వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి ప్రభూ. ఆక్రమించుకోనివ్వు ధర్మయ్య. వాడికేమైనా పిచ్చా ఏంటి? మన రాజ్యంలో ఏముందని వస్తాడు? అంతా అప్పులే కదా. సగం బొక్కసం ఎప్పుడో ఖాళీ అయిపోయింది. వాడికే ఈ రాజ్యం అప్పగిస్తే ఆ అప్పులన్నీ వాడే తీరుస్తాడు కదా. మరి మనకు ఆ తలనొప్పి కూడా తప్పుతుంది. మహారాజా, ఇది నవ్వులాటకు సమయం కాదు. మన రాజ్యంలో బంగారం లేకపోవచ్చు, కాని ఎంతో సారవంతమైన భూములున్నాయి. వాడు ఆ పంట పొలాల కోసమే వస్తున్నాడు. ఆ భూములు వాడికి చిక్కితే మన ప్రజలు పస్తులుండాలి. మీరే వాళ్ళని కాపాడాలి మహాప్రభు. మన దగ్గర అంత మంచి భూములున్నాయా? అవునా? నాకు తెలీదే. సరే సరే, నువ్వొక పని చెయ్యి. వాడి దగ్గరికి వెళ్ళి నా తరపున ఒక మాట చెప్పు. వాడికి కావాల్సినన్ని భూములు ఏవో అడిగి ఇచ్చేద్దాం. పోతే పోయాయి. నాకు మాత్రం ఈ నిద్ర ముఖ్యం. నన్ను పడుకోనివ్వు. మహారాజా, వాడు కొంచెం భూములు అడగటం లేదు. మొత్తం రాజ్యాన్ని అప్పగించమంటున్నాడు. లేదంటే యుద్ధమే అంటున్నాడు. మన కోటను కూలుస్తానని కబురు పంపాడు. యుద్ధమా? అదెలా ఉంటుంది ధర్మయ్య? నాకు యుద్ధం చేయటం రాదే. నా కత్తికి తుప్పు పట్టి చాలా కాలమయ్యింది. సరే, వాడి దగ్గర ఎన్ని గుర్రాలున్నాయి? వేల సంఖ్యలో గుర్రాలు, ఏనుగులు ఉన్నాయి ప్రభూ. అయితే భలే ఉపాయం తట్టింది. వాడి గుర్రాలను మన పొలాల్లో వదిలేద్దాం. ఆ గుర్రాలన్నీ మన చేలు మేసేస్తాయి. అప్పుడు వాడికే పాపమనిపించి విసిగిపోయి వెళ్ళిపోతాడు. ఎలా ఉంది నా ఉపాయం? అయ్యో, వాడి సైన్యం వచ్చి మన పంటలన్నీ నాశనం చేస్తే మన ప్రజల గతేం కాను ప్రభూ. దయచేసి మీరు ఏదైనా బుద్ధి ఉపయోగించి ఆలోచించండి. ఉపాయమేగా. సరే, వాడు గుర్రాల మీద వస్తున్నాడు కదా. వాడు వచ్చే దారిలో పెద్ద పెద్ద గోతులు తవ్విద్దాం. వాడు అందులో పడిపోతాడు. మహారాజా, వాడికి మన దారులన్నీ తెలుసు. మీరు ఇలాంటి చిన్న చిన్న పనులతో వాడిని ఆపలేరు. నేను ఏదైనా వేరే దారి చూస్తాను. ఇదిలా ఉండగా రాజుగారి తింగరి పనుల గురించి, రాబోయే యుద్ధం గురించి ఊరంతా ఒకటే మాటలు నడుస్తున్నాయి. మధ్యాహ్నం వేళ రాజ్యంలో ఉన్న ఒక రచ్చబండ దగ్గర రామయ్య, సీతయ్య కూర్చొని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సరిగ్గా అదే సమయానికి రాజుగారు ఎవ్వరికీ తెలియకుండా ఒక పెద్ద ముసుగేసుకుని వాళ్ళ పక్కనొచ్చి కూర్చుంటాడు. విన్నావా రామయ్య? పొరుగురాజు ప్రతాపరుద్రుడు మన మీదికి దండెత్తి వస్తున్నాడట. ఇప్పుడెలా మన బతుకులు? విన్నాను సీతయ్య. మన రాజుగారు ఆయనతో ఎలా పోరాడతారో ఏమో. ఆయనకు ఏమీ తెలియదు కదా. పాపం మంచివాడే కాని మరీ అమాయకుడు. ఎందుకు తెలియదు? మన రాజుగారు చాలా తెలివైనవారు. మీకు ఆయన లోపల ఉన్న సత్తా తెలియదు. తెలివైనవారా? భలేవారే. మొన్న మధ్య ఒక పిల్లిని చూసి పులి అని భయపడి గబగబా చెట్టెక్కారు మన రాజుగారు. ఊరంతా నవ్వింది. ఆయనెలా మహావీరుడిని ఎదుర్కొంటాడు? మనల్ని దేవుడే కాపాడాలి. ఛీ! ఈ పిల్లి విషయం అందరికీ తెలిసిపోయిందా? పరువు పోయింది. అదేం లేదు సీతయ్య. పిల్లి కళ్ళు అచ్చు పులి కళ్ళల్లాగా ఉన్నాయని ఆయనకు అనుమానం వచ్చి అలా చేశారంతే.
ఆయన దగ్గర శత్రువులను కొట్టే గొప్ప ఉపాయం ఉందిలే. ఉపాయమా? ఏమిటా ఉపాయం? మాకైతే ఏ కోశానా నమ్మకం లేదు. ఆయన కత్తి పట్టి కూడా ఎన్నేళ్లయ్యిందో. బహుశా కత్తి ఎలా పట్టుకోవాలో కూడా మర్చిపోయి ఉంటారు. కత్తి పట్టనక్కర్లేదు రామయ్య, కేవలం మెదడు ఉపయోగిస్తే చాలు. మన రాజుగారి మెదడు చాలా చురుకైనది. ప్రతాపరుద్రుడి పని పడతారు మన రాజుగారు. మీరు అనవసరంగా భయపడకండి. అవునులేవయ్యా, పగలంతా నిద్రపోవడంలో ఆయన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందంట. సరే, నువ్వెవరో కానీ మా పనులు మాకున్నాయి, వెళ్ళొస్తాం. పౌరుల మాటలు విన్న రాజుగారికి కొంచెం బుద్ధి తిరిగింది. తన గురించి ప్రజలు ఇంత తప్పుగా అనుకుంటున్నారా అని బాధపడ్డాడు. ఎలాగైనా ఆ ప్రతాపరుద్రుణ్ణి తెలివితో ఓడించి తన సత్తా చాటాలనుకున్నాడు. ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ రాజుగారు అదే మారువేషంలో రాజ సరిహద్దుల్లో ఉన్న ఒక గుడిసె దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి అవ్వ ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఎన్నో విషయాలు తెలుసని రాజుగారికి నమ్మకం. అవ్వా, ఓ అవ్వా, నేను రాజుగారి స్నేహితుడిని. రాజుగారికి ఒక పెద్ద సమస్య వచ్చింది. దానికి పరిష్కారం నీ దగ్గర ఏమైనా ఉంటుందేమో అని వెతుక్కుంటూ వచ్చాను. నా దగ్గర పరిష్కారం ఉండడమేమిటి నాయనా? నేను అడవి పక్కనుండే సామాన్య ముసలిదాన్ని. అయినా చెప్పు, మన రాజుగారికొచ్చిన సమస్య ఏంటి? పొరుగు రాజ్యపు ప్రతాపరుద్రుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడవ్వా. మన రాజుగారికి యుద్ధం చేయడం అంతగా రాదు. ఇప్పుడు వాడిని ఎలా ఆపాలో పాలుపోవటం లేదు. అవును నాయనా, ఆ ప్రతాపరుద్రుడు సామాన్యుడు కాడు, మహావీరుడు. వాడిని ఎదుర్కోవడం అంటే మాటలు కాదు. కానీ వాడి గురించి నేనొక వింత వార్త విన్నాను. వాడికి ఒక బలహీనత ఉంది. బలహీనత? ఏమిటిదవ్వా? త్వరగా చెప్పు. ఆ బలహీనతతోనే వాడి పని పడతాను. ప్రతాపరుద్రుడికి సంగీతం అంటే పిచ్చి ప్రేమ. ప్రాణం పెట్టేస్తాడు. ఎవరైనా అద్భుతంగా పాడితే చాలు, వాడు వాళ్ళకి బానిసైపోతాడు. ఎంతటి కోపమైనా సంగీతం వింటే ఇట్టే చల్లారిపోతుంది. ఇదే వాడి అసలైన బలహీనత. అవునా? భలే. అయితే నేను ఈ రాత్రే వెళ్ళి వాడికి నా అద్భుతమైన పాటలు పాడి వినిపిస్తాను. వాడిని నా పాటతో మురిపిస్తాను. ఇక యుద్ధం ఉండదు, ఏమీ ఉండదు. నీకు పాటలు పాడడం వచ్చా నాయనా? ఎప్పుడైనా పాడావా? రాకపోవటం ఏమిటి అవ్వా? నేను పుట్టినప్పుడు ఏడుస్తుంటే మా అమ్మ అది ఏడుపు కాదు, గొప్ప రాగం అనుకొని నన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టింది. నేను పాడటం మొదలు పెడితే అడవిలోని జంతువులు కూడా పరిగెత్తుకొచ్చి ఆగిపోతాయి తెలుసా? అలాగా? సరే అయితే వెళ్ళి పాడి చూడు నాయనా. వాడికి నచ్చితే మన రాజ్యం బ్రతికినట్లే. ఒకవేళ వాడికి కోపం వస్తే మాత్రం నీ తల తీసేస్తాడు. జాగ్రత్త. అవ్వ మాటలతో రాజుగారికి ఒక గొప్ప ధైర్యం వచ్చింది. తన గొంతుతో ఆ మహావీరుణ్ణి కరిగించవచ్చని గుడ్డిగా నమ్మాడు. ఆ రోజు రాత్రి అమావాస్య చీకటి. ప్రతాపరుద్రుడి గూడారాలు మన రాజ్య సరిహద్దుల్లోనే వెలిశాయి. రాజుగారు పాత బట్టలేసుకొని ఒక గాయకుడి మారువేషంలో ఆ గుడారం లోపలికి వెళ్లడానికి నెమ్మదిగా అడుగులేస్తూ వెళ్తున్నాడు. గుడారం బయట వాడి ముఖ్య సైన్యాధ్యక్షుడు భైరవుడు పెద్ద కత్తి పట్టుకొని కాపలా కాస్తున్నాడు. ఎవరక్కడ? అక్కడే ఆగు. లోపలికి ఎవరికీ ప్రవేశం లేదు. అయ్యా, నేను చాలా గొప్ప గాయకుడిని. మీ మహారాజు గారికి సంగీతం అంటే ప్రాణమని ఊరంతా అనుకుంటుంటే నేను విన్నాను. ఆయన మనసును సంతోషపెట్టడానికి నా పాట వినిపించడానికి వచ్చాను. గాయకుడివా? చూస్తే అలా లేవే, ఎవరో బిచ్చగాడిలా ఉన్నావు. మా రాజుగారు ఇప్పుడు లోపల విందు భోజనం చేస్తున్నారు. భోజనం చేసేటప్పుడు ఎవరినీ కలవరు. వెళ్ళిపో. భోజనం చేస్తూ మంచి పాట వింటే మరింత రుచిగా ఉంటుంది కదయ్యా. నన్ను ఒక్కసారి లోపలికి పంపండి. నేను పాడితే మీ రాజుగారు సంతోషించి నీకు కూడా పెద్ద బహుమానం ఇస్తారు. మీ రాజుగారికి ఈ ఆనందాన్ని ఎందుకు దూరం చేస్తావు? సరే, వెళ్ళు. కాని ఒక్క మాట, నీ పాట బాగోలేక మా రాజుగారికి కోపం వస్తే మాత్రం నీ ప్రాణాలు దక్కవు. నీతో పాటు నన్ను లోపలికి పంపినందుకు నా ప్రాణాలు కూడా తీస్తాడు. జాగ్రత్తగా పాడు. భైరవుడు అనుమతివ్వడంతో రాజుగారు నెమ్మదిగా ప్రతాపరుద్రుడి గుడారం లోపలికి ప్రవేశించాడు. గుడారం లోపల దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ప్రతాపరుద్రుడు ఒక పెద్ద ఆసనం మీద కూర్చొని రకరకాల మాంసాలు, పండ్లు విందు భోజనం చేస్తూ ఉన్నాడు. రాజుగారు భయంగా వాడి ముందు నిలబడ్డాడు.
ఓ మహావీర ప్రతాపరుద్ర, నేను ఎన్నో దేశాలు తిరిగిన అద్భుతమైన గాయకుడిని. మీకోసం ఒక అపూర్వమైన పాట పాడాలని వచ్చా. నా పాట వింటే మీరు మంత్రముగ్ధులైపోతారు. ఈ రోజు మీ జన్మ ధన్యమైపోయినట్లే మహాప్రభు. గాయకుడివా? సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఈ చిరిగిన వేషంలో ఉన్నావు. సరే, రూపంలో ఏముంది, గొంతులో సరస్వతి ఉండాలి. పాడు. నీ పాట నాకు నచ్చితే నీకు ఊహించని బహుమానం ఇస్తాను. ఒకవేళ నా భోజనం చెడగొడితే మాత్రం నీ తల ఇక్కడే తీసేస్తాను. ఓ ప్రతాపరుద్ర, నీ పెద్ద మీసాలు చూస్తే భయం వేస్తోంది. నీ ఎర్ర కళ్ళు చూస్తే నాకు రాత్రి నిద్ర రావటం లేదు. నువ్వు ఎందుకు వచ్చావయ్యా మా బీద రాజ్యానికి? దయచేసి తిరిగి వెళ్ళిపో బాబు నీ సొంత రాజ్యానికి. ఆపు ఆపు. దేవుడా, ఏమిటా పాట? నా చెవులు పగిలిపోతున్నాయి. నువ్వు గాయకుడివా లేక అరిచే గాడిదవా? నా విందు భోజనం రుచి అంతా చెడగొట్టావు. వాంతులు వచ్చేలా ఉంది నీ గొంతు వింటుంటే. భైరవా, ఎక్కడున్నావు? త్వరగా రా, విన్ని పట్టుకో. నేనేమైనా తప్పు పాడానా మహారాజా? నేను గొప్ప గాయకుడినే. ఇది అప్పటికప్పుడు పాడిన నా స్వంత రచన. మీకు నిజంగా నచ్చలేదా? నా గొంతు కొంచెం కీచుగా ఉంటుందంతే, కానీ భావం బాగుంది కదా. భావం లేదు, బూడిదా లేదు. నాకు విపరీతమైన తలనొప్పి వస్తోంది. భైరవా, వీణ్ణి వెంటనే లాక్కెళ్ళి ఇక్కడి నుంచి బయటికి గెంటేయ్. ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు కనిపిస్తే నిన్ను వీణ్ణి ఇద్దరిని జైల్లో పెట్టిస్తాను. ఆ రోజు రాత్రికి ఎలాగలో ప్రాణాలు దక్కించుకుని రాజుగారు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. తన పాట అంతా దారుణంగా ఉందా అని తనకు తానే బాధపడ్డాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు ఎవ్వరికీ కనిపించకుండా ఊరి చివర ఉన్న ఒక చెరువు గట్టు మీద నిరాశగా తలదించుకుని కూర్చొనుంటాడు. అదే సమయానికి గంగమ్మ అనే ఆవిడ బిందెతో నీళ్లు తోడుకుంటూ రాజుగారిని చూస్తుంది. ఏమయ్యా, ఎవరు లేని ఈ చెరువు గటన అంత దిగులుగా కూర్చున్నావు? ఏమైంది? ముఖం అలా వెల్లడేసుకున్నావు? ఏమీ లేదమ్మా, నేను ఎంతో కష్టపడి ఒక పాట రాసి ఒకరికి పాడి వినిపించా. కాని వాడికి ఆ పాట నచ్చలేదు. పైగా నన్ను గాడిద అని తిట్టాడు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. అవునా? అయితే నువ్వు పాడింది నిజంగానే బాగోలేదేమో. అందరికీ అన్నీ రావు కదయ్యా. గుడ్డిగా ప్రయత్నిస్తే ఇలాగే అవమానాలు పడాలి. హత్సం మన రాజుగారిలాగా. మన రాజుగారా? ఆయనకేమైంది? ఆయన చాలా గొప్పవాడు కదా. గొప్పవాడా? ఆయనకి ఏ పని చేత కాదు. కనీసం కత్తి పట్టుకోవడం కూడా రాదు. తన భార్య దగ్గర గొప్పలు పోవడమే తప్ప ఆయనకి ఏమీ తెలీదు. ఇక ఆ ప్రతాపరుద్రుణ్ణి ఆయన ఎలా గెలుస్తాడో అని మా ఊళ్ళో జనాలకంతా చాలా భయంగా ఉంది. ఆ దేవుడి దిగొచ్చి రాజ్యాన్ని కాపాడాలి. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను. గంగమ్మ మాటలు విన్నాక రాజుగారికి కనువిప్పు కలిగింది. ఈ రాజ్యంలో నా గురించి ఎవరికీ కనీస గౌరవం, నమ్మకం లేవన్నమాట. ఎలాగైనా సరే కత్తితో కాకపోయినా నా బుద్ధితో ఆ ప్రతాపరుద్రుణ్ణి తరిమి కొట్టి నా సత్తా నిరూపించుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. వెంటనే చెరువుగట్టు మీద నుంచి గబగబా రాజదర్బారు వైపు నడిచాడు. ఇదిలా ఉండగా దర్బారులో ధర్మయ్య రాజుగారి కోసం కంగారుగా ఎదురుచూస్తున్నాడు. మహారాజా, ఎక్కడికి వెళ్లారు మీరు? నిన్న రాత్రి మీరు మీ పడక గదిలో లేరు. ఆ ప్రతాపరుద్రుని శిబిరానికి వెళ్లారని వార్త విన్నాను. ఏమైనా ఆపద జరిగి ఉంటే ఎలా ప్రభో? రాజ్యానికి దిక్కెవరు? అవును ధర్మయ్య, వాడి గుడారానికే వెళ్ళాను. వాడికొక పాట అద్భుతంగా పాడి వినిపించాను. వాడికి నా పాట నచ్చలేదు సరికదా. నా పాటను అవమానించి గొంతు పట్టుకుని మరీ తరిమివేశాడు. దేవుడా, మహారాజా, మీరేం పనులు చేస్తున్నారు? ఒక్క క్రూరుడి దగ్గరికి ఒంటరిగా వెళ్లి పాటలు పాడటమేమిటి? వాడు ఆ కోపంలో మిమ్మల్ని చంపేస్తే నా పరిస్థితి, ఈ రాజ్య పరిస్థితి ఏమయ్యేది? వాడు నన్ను గుర్తుపట్టలేదులే ధర్మయ్య. కాని వాడిని యుద్ధం లేకుండానే ఓడించడానికి ఏదైనా దారుండాలి కదా. మరి నువ్వు మంత్రివి, ఆలోచించు. ఏమో ప్రభు, వాడి సైన్యం, ఆ ఏనుగులు, గుర్రాలు చూస్తుంటే నాకే కాళ్ళు వణుకుతున్నాయి. వాడు రేపు ఉదయమే మన కోట మీద దాడి చేయబోతున్నాడు. మనం లొంగిపోవడం తప్ప వేరే దారి లేదు ప్రభు. ధర్మయ్య, ప్రతి మనిషికి ఎంత బలం ఉన్నా ఏదో ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే ప్రతాపరుద్రుడికి కూడా దేనినంటే భయమో నువ్వు నీ గుడాచారుల ద్వారా కనుక్కో. ఇదే మన ఆఖరి ఆశ. అవును మహారాజా, వాడికి ఒక వింత భయం ఉందని ఎప్పుడో విన్నాను. వాడికి చీకటి అంటే ప్రాణభయం. వాడు రాత్రిపూట దీపాలు లేకుండా ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళడు. దీపాలు ఆరిపోతే వాడి చిన్నపిల్లాడిలా ఏడుస్తాడట. భలే భలే ధర్మయ్య, అద్భుతమైన వార్త చెప్పావు.
వాడి బలహీనత ఏమిటో తెలిసింది. అయితే ఈ రాత్రికి వాడికి ఆ చీకటిని మనం పెద్ద బహుమతిగా ఇద్దాం. నా దగ్గర ఒక గొప్ప ఉపాయం ఉంది. రాజుగారి కళ్ళలో ఒక కొత్త ఉత్సాహం కనిపించింది. ఆ రోజు రాత్రి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ధర్మయ్య ఇంట్లో రాజుగారు, ధర్మయ్య ఇద్దరు తలుపులు మూసుకొని రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. మహారాజా, మీ ఉపాయం ఏమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వాడికి చీకటిని బహుమతిగా ఇవ్వడమేంటి? అసలు మనం ఏం చేయబోతున్నాం? విను ధర్మయ్య, మన రాజ్యంలో ఉన్న పాత నల్లటి వస్త్రాలు, బట్టలన్నీ వెంటనే గుట్టు చప్పుడు కాకుండా సేకరించు. మన దర్జీలను పిలిచి రాత్రికి రాత్రి ఆ వస్త్రాలన్నీ కలిపి కుట్టి ఒక అతిపెద్ద గుడారంలాగా తయారు చేయించు. ఇది ఈ రాత్రే జరగాలి. నల్లగుడ్డల వాటితో ఏం చేస్తాం మహారాజా? వాటితో ఆ మహావీరుని ఎలా ఆపుతాం? వాడి సైన్యాన్ని ఎలా వెనక్కి పంపుతాం? ఆ పెద్ద నల్ల గుడారాన్ని తీసుకెళ్లి ప్రతాపరుద్రుడు పడుకొని ఉన్న గుడారం మీద పూర్తిగా కప్పేస్తాం. తెల్లవారి సూర్యుడు వచ్చినా వాడికి లోపల చీకటిగానే ఉంటుంది. అప్పుడు వాడికి ఇంకా రాత్రే ఉందనిపిస్తుంది. ఆ దట్టమైన చీకటికి భయపడి పిట్టలా వణికిపోతాడు. వాడే పారిపోతాడు. మహారాజా, ఇది నిజంగా చాలా అద్భుతమైన ఆలోచన. ఇంతటి తెలివైన ఆలోచన మీకు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. కాని వాడి గుడారం మీద ఆ గుడ్డను మనం ప్రాణాలతో ఉండి ఎలా కప్పగలం? ఆ భైరవుడు ఎప్పుడూ కాపలా ఉంటాడు కదా, వాడు చూస్తే మనల్ని నరికేస్తాడు. అదే నా వ్యూహం ధర్మయ్య. మనం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఎవ్వరికీ కనపడకుండా వెళ్లి ఆ గుడ్డను కప్పేసి వచ్చేద్దాం. ఆ భైరవుడు కూడా నిద్రమత్తులో తూగుతూ ఉంటాడు. నువ్వు వెంటనే బట్టలు కుట్టే ఏర్పాటు చెయ్యి. సరే మహారాజా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ రాత్రే ఆ నల్లగుడ్డలు కుట్టించి సిద్ధం చేస్తాను. మన రాజ్యాన్ని ఈ ఉపాయమే కాపాడుతుంది. ధర్మయ్య రాత్రికి రాత్రే 10 మంది దర్జుల్ని పిలిపించి ఒక మహా పెద్ద నల్లటి గుడారాన్ని కుట్టించాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఇంకా చీకటిగానే ఉంది. ఎవరు నిద్రే లేవలేదు. రాజుగారు, ధర్మయ్య ఇద్దరు మాత్రమే ఆ పెద్ద నల్లని వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టుకొని మోసుకుంటూ ప్రతాపరుద్రుడి శిబిరం దగ్గరికి వస్తారు. ధర్మయ్య, మెల్లగా అడుగులు వెయ్యి. ఎండు ఆకుల మీద కాలు వెయ్యకు. ఎవరికి ఏ శబ్దమూ వినిపించకూడదు. జాగ్రత్త మహారాజా, ఆ భైరవుడు మేల్కొంటే మన ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసినట్టే. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు ధర్మయ్య. అటు చూడు, వాడు చెట్టుకు ఆనుకొని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా ఈ వస్త్రాన్ని ఆ గుడారం మీద మెల్లగా కప్పేయండి. దాని అంచులకి బరువైన రాళ్లను కట్టండి. గాలికి ఎగరకుండా అలాగే ఉండిపోతుంది. ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అతి మెల్లగా ఆ నల్ల వస్త్రాన్ని ప్రతాపరుద్రుడి గుడారం మీద పూర్తిగా కప్పుతారు. అంచుల వెంబడి రాళ్లు పేర్చుతారు. లోపల పడుకున్న ప్రతాపరుద్రుడికి కాని, బయట నిద్రపోతున్న భైరవుడికి కాని ఈ విషయం ఏమీ తెలీదు. అమ్మయ్యా, పని పూర్తయింది ధర్మయ్య. ఇక మనం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ నుంచి మెల్లిగా జారుకుందాం. ఉదయం వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం రా. రాజు, ధర్మయ్య అక్కడ్నుంచి పారిపోయి కోట చేరుకుంటారు. కొద్దిసేపటికే సూర్యుడు ఉదయిస్తాడు. బయటంతా వెలుగొచ్చేసింది. పక్షులు అరుస్తూ ఉన్నాయి. కాని ప్రతాపరుద్రుడి గుడారం మీద నల్లటి వస్త్రం ఉండటం వల్ల లోపల మాత్రం గాఢ అంధకారం నెలకొంది. ప్రతాపరుద్రుడు నిద్రలేస్తాడు. కాని చుట్టూ చిమ్మ చీకటి. ఏమిటిది? ఎంతసేపటికి తెల్లవారడం లేదేమిటి? ఇంకా రాత్రే ఉందా? నాకెందుకు ఏమీ కనిపించడం లేదు? నాకు చీకటంటే చాలా భయం. భైరవా, ఓ భైరవా, ఎక్కడ చచ్చావురా? త్వరగా వచ్చి దీపాలు వెలిగించు. నాకు ఊపిరి ఆడటం లేదు. మహారాజా, మీరు లేచారా? బయట అప్పుడే సూర్యుడు వచ్చాడు. బాగానే వెలుతురుగానే ఉంది. కానీ మీ గుడారం మీద రాత్రికి రాత్రి ఎవరో పెద్ద నల్లటి గుడ్డ కప్పారు మహారాజా. అందుకే లోపల అంతా చీకటిగా ఉంది. నల్లగుడ్డ ఎందుకు కప్పారు? నాకు చాలా భయం వేస్తోంది. భైరవా, నన్ను వెంటనే ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్లరా. ఇక్కడ ఏవో దయ్యాలున్నట్లున్నాయి. మహారాజా, ఆ గుడ్డకు పెద్ద పెద్ద రాళ్లు కట్టి ఉన్నాయి. తీయటం చాలా కష్టంగా ఉంది. కొంచెం ఆగండి, నేను వేరే సైనికులను పిలిపిస్తాను. వద్దు వద్దు వద్దు, దీని వెనక ఖచ్చితంగా ఏదో పెద్ద మాయ ఉంది. ఆ తింగిరిరాజు తెలివి తక్కువవాడు కాదు, పెద్ద మాంత్రికుడు. వాడు దెయ్యాలతో ఈ గుడ్డను కప్పి ఉంటాడు. నాకు రాజ్యం వద్దు, యుద్ధం వద్దు, ఏమీ వద్దు. నేను ఇప్పుడే నా రాజ్యానికి వెళ్ళిపోతాను. గుడారం తాడు నీ కత్తితో కోసై దారి వదులు. భైరవుడు గుడారాన్ని కత్తితో చింపగానే
ప్రతాపరుద్రుడు చీకటికి భయపడి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని గుడారం నుంచి బయటకు పరుగులు తీస్తాడు. తమ రాజుగారు అలా పిచ్చి పట్టినట్లు పారిపోవడం చూసి భైరవుడు మిగతా సైన్యం కూడా ఏమీ అర్థం కాక ఆయుధాలు అక్కడే వదిలేసి వెనకాలే పారిపోతారు. ఇదిలా ఉండగా రాజదర్బార్లో రాజుగారు గర్వంగా కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద కూర్చొని ఉంటారు. దర్బారంతా కోలాహలంగా ఉంది. మహారాజా జయహో! మీ ఉపాయం అద్భుతంగా పనిచేసింది. ప్రతాపరుద్రుడు దెయ్యాలు ఉన్నాయని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. వాడి సైన్యం కూడా పారిపోయింది. మన రాజ్యంలో ఇక ఎవరి భయమూ లేదు. మీరు నిజంగా దేవుడు ప్రభువు. చూశావా ధర్మయ్య, ఒకప్పుడు నా తెలివి చూసి నవ్వారు. కాని చూశావా, కత్తి కన్నా బుద్ధిబలం ఎంత గొప్పదో. నా తెలివి ముందు ఆ మహావీరుడు బలం ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోయింది. నిజంగా మహారాజా, మీరు మామూలు వారు కారు. మీరు చాలా గొప్పవారు. రాజ్యంలోని ప్రజలందరూ నేను కూడా మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. మమ్మల్ని క్షమించండి. సరేలే ధర్మయ్య, ఇక ఈ పొగడ్తలను ఆపండి. వాడి గుడారం మీద మనం కప్పిన ఆ నల్లగుడ్డును అలాగే ఉంచండి. భవిష్యత్తులో అది ఎవరైనా శత్రువులు వస్తే వాళ్లకు మన తెలివితేటల గుర్తుగా ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి. చిత్తం మహారాజా, అలాగే ఉంచుతాం. ఇక ఈ రోజు మన ప్రజలందరూ ఈ విజయాన్ని ఎంతో సంతోషంగా పండగ చేసుకుంటారు. అంతా మీ చలవే మహారాజా. అవును ధర్మయ్య, వాళ్లకు పండగే. కాని ఇప్పుడు నాకొక కొత్త భయం పట్టుకుంది ధర్మయ్య. మళ్ళీ భయమా? యుద్ధం అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు భయం మహారాజా? ఆ ప్రతాపరుద్రుడు చెప్పినట్లు నిజంగా దయ్యాలే ఉంటే ఆ నల్లగుడ్డను చూస్తే నాకెందుకో భయం వేస్తుంది ధర్మయ్య. దాన్ని తీసి ఎక్కడైనా దాచేయండి. నాకు ఆ నలుపు రంగంటేనే వణుకు పుడుతోంది. రాజుగారి మాటలకు దర్బారులో ఉన్న ధర్మయ్య ఒక్కసారిగా పెద్దగా నవ్వుతాడు. రాజుగారు కూడా అమాయకంగా నవ్వుతాడు. ఆ రోజు నుంచి రాజ్యంలో అందరూ రాజుగారిని గౌరవించడం మొదలుపెట్టారు. రాజ్యంలో విజయోత్సవ సంబరాలు మొదలవుతాయి. అది కృష్ణాపూర్ అనే ఒక పల్లెటూరు. ఆ ఊరిలో పాడి పంటలకు కొదవలేదు. ఎటు చూసినా పచ్చని పొలాలు, కళకళలాడే ఇళ్ళు కనిపిస్తాయి. కాని మనుషుల్లో మాత్రం ఎంతో స్వార్థం పెరిగిపోయింది. కృష్ణాపూర్ అనగానే చుట్టుపక్కల ఊళ్లవాళ్లకు ఒకటే గుర్తుకు వచ్చేది, సంపద ఉన్న ఊరు కాని దయాదాక్షిణ్యాలు లేని మనుషులు అని. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండేవారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లేవారు కాదు. కష్టాల్లో సాయం చేసుకునేవారు కాదు. పక్కింట్లో పండుగ జరిగినా మరో ఇంటికి వెళ్లి పలకరించే తీరిక, ఆప్యాయత ఎవరికీ లేదు. దానధర్మాలు చేయడం తెలియక ఆ ఊరికి బిచ్చగాళ్లు రావడం కూడా మానేశారు. అలాంటి ఊరికి ఒకరోజు సాయంత్రం వేళ సూర్యుడు పడమటి కొండల వెనుక దాక్కుంటున్న సమయంలో ఆనందమనే ఒక బాటసారి వచ్చాడు. ఆ ఊరి వాళ్ల స్వార్థాన్ని గమనించిన అతను వాళ్లకు ఒక మంచి గుణపాఠం చెప్పి వారిలో మనిషితనాన్ని తట్టి లేపాలి అనుకున్నాడు. ఆనందం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గరకు చేరుకున్నాడు. చుట్టుపక్కల ఇళ్ల వాళ్లంతా తలుపులు మూసుకొని కిటికీల గుండా అతన్నే వింతగా చూస్తున్నారు. ఎవరూ బయటకు వచ్చి అతన్ని కనీసం పలకరించలేదు. దాహానికి గుక్కెడు మంచినీళ్లు కూడా అడగలేదు. ఆనందం నవ్వుకుంటూ తన భుజాన ఉన్న సంచి దించి రచ్చబండ పక్కన 3 రాళ్లు పెట్టి పొయ్యి చేశాడు. ఎక్కడి నుండో కాస్త ఎండుకట్టెలు తెచ్చి మంట రాజేశాడు. తన దగ్గర ఉన్న ఒక పెద్ద మట్టి పాత్రను ఆ పొయ్యి మీద పెట్టి అందులో సగం వరకు నీళ్లు పోశాడు. తన సంచిలో నుంచి ఒక నున్నటి శుభ్రమైన నల్లటి రాయిని తీసి దానికి భక్తిగా దండం పెట్టుకుని ఆ పాత్రలో వేశాడు. గరిటెతో నీళ్లను తిప్పుతూ ఏదో పెద్ద వంటకం చేస్తున్నట్లుగా పాట పాడుకోసాగాడు. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న సుబ్బయ్యకు ఆశ్చర్యం, అనుమానం ఒకేసారి కలిగాయి. తలుపు తీసుకుని గబగబా బయటికి వచ్చాడు. ఏమయ్యా బాటసారి, మా ఊరి నడుబొడ్డున మట్ట పెట్టావు. అసలు ఎవరు నువ్వు? ఆ కుండలో ఏమిటి ఉడకబెడుతున్నావు? రాళ్లతో వంట చేస్తే పొయ్యి మండుతుంది కాని కడుపు నిండుతుందా? నాకు పిచ్చివాడిలా కనిపిస్తున్నావు. అయ్యా నమస్కారం, నా పేరు ఆనందం. ఊర్లు తిరిగే బాటసారిని. ఇక్కడ కాస్త విశ్రమించి నా దగ్గర ఉన్న ఈ మాయారాయితో ఒక అద్భుతమైన విందు వండుదామనుకుని ఆగాను. మీకు అభ్యంతరం లేదు కదా పెద్దయ్యా? చూస్తుంటే మీరు ఈ ఊరికి తలమానికలాగా కనిపిస్తున్నారు. మాయారాతి విందా? అదేమిటి విడ్డూరం? రాయిని వండితే రుచి వస్తుందా? మా ఊరి జనాలను మోసం చేద్దామని వచ్చావా? అబ్బో, ఇది మామూలు రాది కాదు పెద్దయ్యా.
నేను చాలా దేశాలు తిరిగాను. హిమాలయాల్లో ఒక గొప్ప సిద్ధుడు నా ఆకలి తీర్చడానికి ఈ రాయిని ఇచ్చాడు. ఇది వేసి వండిన నీళ్లు సాక్షాత్తు దేవతలు తినే అమృతంలాగా ఉంటుంది. ఈ రోజు రాత్రికి నేను ఇదే తాగుతాను. మీ ఊరు చాలా అందంగా ఉంది. మీలాంటి మంచి వాళ్ళకి ఈ రాతి విందు రుచి చూపిద్దామని అనుకున్నాను. సుబ్బయ్యకు నోట్లో నీళ్లు ఊరాయి. ఉచితంగా అమృతం లాంటి భోజనం దొరుకుతుందంటే పిసినారి అయిన సుబ్బయ్య ఎందుకు వదులుకుంటాడు? నిజంగానే అంత రుచిగా ఉంటుందా? ఒక రాయి ఇన్ని అద్భుతాలు చేస్తుందా? మరి నేను కూడా కాస్త రుచి చూడొచ్చా బాటసారి? తప్పకుండా పెద్దయ్యా. ఈ రాతి విందు అందరికీ పంచితేనే దాని రుచి మహిమ పెరుగుతుంది. కాకపోతే అంటూ ఆనందం కాస్త ఆలోచనలో పడి నిట్టూర్చాడు. కాకపోతే ఏంటయ్యా, మధ్యలో ఆగావు? నీకేమైనా డబ్బులు అడుగుతావా ఏమిటి? డబ్బులు దేనికయ్యా? ఏం లేదు. ఈ మాయారాయి చాలా గొప్పదే. కాని ఆ నీళ్లలో గుప్పెడ బియ్యం కాస్త ఉప్పు పడితే ఆ రుచికి మహారాజులు కూడా దాసోహం అనాల్సిందే. నా దగ్గర అవి లేవు. సరేలే, ఉట్టి రాతి విందే ఇస్తాను రండి. మీకెందుకు శ్రమ? వెంటనే సుబ్బయ్య తన భార్య రామమ్మను పిలిచాడు. ఓ రామమ్మా, ఇలా రావే. ఈ బాటసారి ఏదో మాయా విందు చేస్తున్నాడు. మన ఇంట్లోంచి ఓ గుప్పెడు కొత్త బియ్యం కాస్త కల్లుప్పు తీసుకురా. మనం కూడా ఆ విందు రుచి చూద్దాం. ఉచితంగా వస్తున్నప్పుడు వదులుకోకూడదు. రామమ్మ విసుక్కుంటూ లోపలికి వెళ్లి బియ్యం ఉప్పు తెచ్చి ఆనందానికిచ్చింది. ఆనందం వాటిని కుండలో వేసి మళ్లీ గరిటెతో తిప్పసాగాడు. రచ్చబండ దగ్గర పొయ్యి వెలగడం, పొగ రావడం, ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడని సుబ్బయ్య అక్కడే నిలబడి ముచ్చట్లు పెట్టడం చూసి గ్రామ పెద్ద వీరయ్యకు కోపం నషాళానికంటింది. చేతిలో కర్ర పట్టుకుని భార్య లక్ష్మితో కలిసి అక్కడికి వచ్చాడు. ఏంటయ్యా సుబ్బయ్య, ఊరి మధ్యలో ఆ మురికి బాటసారితో ఏం ముచ్చట్లు? ఏమయ్యా బాటసారి, నేను ఈ ఊరికి పెద్దను. నా కనుసన్నల్లో ఇక్కడ పనులు జరగాలి కాని నాకే చెప్పకుండా, నా అనుమతి లేకుండా మా ఊరిలో పొయ్యి వెలిగించడానికి నీకు ఎంత ధైర్యం? ఇప్పుడే నిన్ను ఊరి నుండి గెంటేస్తాను చూడు. నమస్కారం పెద్దలవారికి. మీరు ఈ ఊరికి రాజులాంటి వారిని చూడగానే అర్థమవుతుంది. మీ గంభీరత్వం చూస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. అయ్యా, నా దగ్గర ఒక అద్భుతమైన మాయా రాయి ఉంది. దాంతో దేవతలు మెచ్చే అమృత విందు తయారు చేస్తున్నాను. సుబ్బయ్య గారు ఎంతో ఉదారంగా బియ్యం ఇచ్చారు. ఈ విందు పూర్తయ్యాక ఊరి పెద్దగా మీరు ముందుగా దీన్ని రుచి చూడాలి అయ్యా. అదే నా భాగ్యం. అమృత విందు ఊరి పెద్దగా మొదటి ప్రాధాన్యత అనే మాటలు వినగానే వీరయ్య కోపం కాస్త చల్లబడింది. లక్ష్మికి కూడా ఆసక్తి పెరిగింది. ఏమయ్యా బాటసారి, నిజంగా ఆ విందు అంత రుచిగా ఉంటుందా? మరి అందులో మా వంతు కూడా ఏదైనా ఉంటే బావుంటుంది కదా. ఊరికి పెద్దగా మేము సుబ్బయ్య కంటే వెనకబడిపోకూడదు కదా. ఏమండి, మన ఇంట్లో ఉన్న కందిపప్పు ఇద్దామా? అమ్మగారు, మీ నోటి వెంట ఎంత మంచి మాట వచ్చింది. సాక్షాత్తు అన్నపూర్ణమ్మలాగా మాట్లాడారు. ఈ రాతి విందులో కాస్త కందిపప్పు, 2 ఎండుమిరపకాయలు, చిటికెడు పసుపు పడితే ఇక ఆ రుచి వర్ణించడానికి నా మాటలు చాలవు. దేవతల విందు కూడా దీని ముందు దిగదొడిపే అవుతుంది. అలాగా? సుబ్బయ్య కేవలం బియ్యమే కదా ఇచ్చాడు. నేను వెంటనే పప్పు, మిరపకాయలు, చింతపండు కూడా తెస్తాను. లక్ష్మి, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి మన గాదిలో ఉన్న ఉత్తమమైన పప్పు తీసుకురా. లక్ష్మి ఆత్రంగా వెళ్లి పప్పు దినుసులు తీసుకువచ్చి ఆనందానికిచ్చింది. ఆనందం వాటిని కుండలో వేసి బాగా ఉడికించసాగాడు. కమ్మటి వాసన మెల్లగా ఊరంతా వ్యాపించడం మొదలు. ఆ కమ్మటి వాసనకు పక్కింట్లో ఉన్న వ్యాపారి వెంకయ్య, అతని భార్య గౌరమ్మ బయటకు వచ్చారు. రచ్చబండ దగ్గర వీరయ్య, సుబ్బయ్య కలిసి పక్కపక్కనే నిలబడ్డం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, బద్ధ శత్రువుల్లా ఉంటారు. ఏమండి వీరయ్య గారు, ఏం జరుగుతోంది ఇక్కడ? ఆ గుమగుమలాడే వాసన ఏమిటి? నా ఇంటి దాకా వస్తుంది. రా వెంకయ్య రా. ఈ బాటసారి ఎవరో పుణ్యాత్ముడు ఒక మాయారాయితో అద్భుతమైన విందు వండుతున్నాడు. మేమంతా మా వంతుగా బియ్యము, పప్పు ఇచ్చాము. ఇవాళ ఊరంతా కలిసి భోజనం చేద్దాం.
అలాగా? అరెరే, మేమే వెనకబడిపోయాము. బాటసారి గారు, ఆ వంటకంలో ఇంకేమైనా తక్కువయ్యాయా? వ్యాపారులం మేము దేనికి తీసిపోము. అమ్మగారు, ఈ వంటకం దాదాపు పూర్తయింది. కానీ ఇందులో ఒక గుమ్మడికాయ ముక్క, 2 లేత వంకాయలు, కాస్త కరివేపాకు ఉంటే ఆ సువాసన చూసి పక్క ఊరి వాళ్ళు కూడా పరుగెత్తుకుని వస్తారు. ఆ రుచికి సాటి ఇంకేదీ ఉండదు. అంతే కదా బాటసారి, మా ఇంట్లో నిన్నే తెచ్చిన తాజా కూరగాయలు ఉన్నాయి. గౌరమ్మ, వెళ్ళి ఆ గుమ్మడికాయ, వంకాయలు, కూరగాయలతో పాటు కాస్త ఆవు నెయ్యి కూడా తీసుకురా. మనం అందరికంటే ముందుండాలి. గౌరమ్మ పరిగెత్తుకుని వెళ్లి కూరగాయలు, నెయ్యి తెచ్చింది. ఆనందం ఆ కూరగాయలను ముక్కలు చేసి కుండలో వేశాడు. ఆ నెయ్యి ఆ వేడి కుండలో పడగానే ఆ ప్రదేశమంతా ఎంతో అద్భుతమైన సువాసనతో నిండిపోయింది. ఆ వాసన ఎవరినైనా కట్టిపడేసేలా ఉంది. ఆ సువాసన చూసి ఊరి జనమంతా ఒక్కొక్కరుగా తమ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. అందరూ చేతిలో ఏదో ఒక పదార్థం పట్టుకొచ్చారు. ఒకరు బెల్లం, ఒకరు పాలు, ఒకరు ఆకుకూరలు, ఒకరు జీలకర్ర, ఆవాలు ఇలా తెచ్చి ఆనందానికిచ్చారు. కొందరు యువకులు ముందుకు వచ్చి ఆనందానికి సాయంగా పొయ్యిలోకి అదనంగా కట్టెలు పేర్చారు. మరికొందరు అరిటాకులు కోసుకుని వచ్చారు. ఆనందం అవన్నీ వేసి 2 పెద్ద కుండల్లో అద్భుతమైన విందు తయారు చేశాడు. ఆశ్చర్యంగా ఎప్పుడూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఊరి జనం రచ్చబండ దగ్గర కలిసి కూర్చొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకుంటున్నారు. వీరయ్య గారు, మొన్న మీ ఆవు తప్పిపోయినప్పుడు నేను చూశాను, కానీ మీకు చెప్పలేదు. నన్ను క్షమించండి. నా బుద్ధి గడ్డి తిని కేవలం స్వార్థంతో అలా చేశాను. పోనివు సుబ్బయ్య, గతం గతః. నేను ఒకసారి పగబట్టి నీ పొలం కాలువ నీళ్లు తాపేసి తప్పు చేశాను. నన్ను కూడా క్షమించు. ఈరోజు ఈ బాటసారి పుణ్యమా అని అందరం ఇలా కలుసుకున్నాం. మన ఊరు ఐకమత్యంగా ఉంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే అర్థమవుతోంది. గౌరమ్మ, నీ చీర చాలా బావుందే. రేపు ఉదయాన్నే మా ఇంటికి రా. ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. తప్పకుండా వస్తాను రామమ్మ. ఎంతకాలమైంది మనం ఇలా మనసారా కూర్చొని మాట్లాడుకొని. మనసులోని భారమంతా దిగిపోయినట్లుంది. ఆనందం కుండదించి అరటి ఆకులు పరచి అందరికీ ఆ విందును వడ్డించాడు. అందరూ ఆబగా ఎంతో సంతోషంగా తిన్నారు. ఆహా, నా జీవితంలో ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడూ తినలేదు. ఈ మాయారాయికి ఎంత శక్తి ఉందో కదా. దీని రుచి ముందు నా వ్యాపారం లాభాలు కూడా చిన్నబోతాయి. అవునవును, దేవలోకంలో కూడా ఇంత కమ్మటి భోజనం ఉండదేమో. మీ మాయారాయి గొప్పది బాటసారిగారు. అందరూ భోజనం పూర్తి చేశాక ఆనందం కుండలో అడుగున ఉన్న ఆ నల్లటి రాయి తీసి శుభ్రంగా కడిగాడు. దానిని నవ్వుతూ అందరికీ చూపించాడు. గ్రామస్తులారా, విందు బాగా నచ్చిందా? కడుపు నిండా తినండి. అందరూ ముక్తకంఠంతో చాలా అద్భుతంగా ఉంది బాటసారి, మా జన్మ ధన్యమైంది అన్నారు. అయితే ఒక నిజం చెప్పనా? ఈ రాయిలో ఎలాంటి మాయా లేదు, మంత్రం లేదు. ఇది దారిలో దొరికిన ఒక మామూలు నల్లరాయి. నేను కేవలం నీళ్లు మాత్రమే మరిగించాను. అందరూ ఆశ్చర్యంతో ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అదేమిటి బాటసారి, రాయికి మాయ లేకపోతే అంత రుచి ఎలా వచ్చింది? నువ్వు మమ్మల్ని మోసం చేశావా? మాతో అబద్ధం ఎందుకు ఆడావు? లేదయ్యా వీరయ్య గారు, నేను ఎవరిని మోసం చేయలేదు. ఆ విందుకు అంతటి గొప్ప రుచిని ఇచ్చింది ఈ రాయి కాదు. సుబ్బయ్య ఉదారంగా ఇచ్చిన బియ్యం, మీరు తెచ్చిన నాణ్యమైన పప్పు, వెంకయ్య తెచ్చిన తాజా కూరగాయలు, అలాగే మీరంతా మనస్ఫూర్తిగా పంచిన నెయ్యి, బెల్లం, మసాలాలు. అంతకంటే ముఖ్యంగా మీరంతే మీ స్వార్థాలను వదిలి ఒకరికొకరు పంచుకున్న ప్రేమ, ఆప్యాయత ఈ వంటకాలకి అసలైన రుచిని తెచ్చాయి. జనమంతా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారు. ఆనందం మాటలు వారి మనసులో సూటిగా నాటుకున్నాయి. చూశారు కదా, మీ దగ్గర అన్నీ ఉన్నాయి, దేనికి కొరతలేదు. కానీ ఎవరి ఇంట్లో వారు తలుపులు వేసుకుని స్వార్థంతో బతుకుతున్నారు. అందరూ కలిసి పంచుకుంటే ఒక మామూలు రాతి కుండ కూడా ఎంతటి అద్భుతమైన అమృత విందుగా మారిందో మీరే రుచి చూశారు. ప్రేమను, సాయాన్ని పక్కవాడికి పంచడం మొదలు పెడితే అది ఇలాగే పదింతలై ఒక అద్భుతమైన విందులా, ఆనందంలా మళ్ళీ తిరిగి వస్తుంది.
సుబ్బయ్య, వీరయ్య, వెంకయ్య తలలు దించుకుని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్లకు తమ ఇన్నాళ్ల తప్పు అర్థమైంది. నువ్వు బాటసారివి కాదు నాయనా, దేవుడు పంపిన గురువువి. ఇన్నాళ్ళు ఈ సంపద ఉండి కూడా మేము ఒకరికి ఒకరం సాయపడక దరిద్రులాగా ఒంటరిగా బతికాము. ఈరోజు మా కళ్ళు తెరిపించావు. నిజమే, పంచుకోవడంలో ఉన్న ఆనందం ఏ దాచుకోవడంలోనూ లేదు. ఇకపైన మా ఊరిలో ఎవరూ ఒంటరి కాదు. ఎవరి కష్టం వచ్చినా ఊరంతా నిలబడుతుంది. ప్రతి ఇల్లు పండగ చేసుకుంటుంది. ఆనందం సంతోషంగా నవ్వుతూ తన సంచి భుజాన వేసుకుని వారికి వీడ్కోలు చెబుతూ మరో ఊరికి ప్రయాణమయ్యాడు. ఆ రోజు నుంచి కృష్ణాపూర్ గ్రామంలో స్వార్థం పూర్తిగా మాయమైంది. ప్రేమ, ఆప్యాయతలతో ఊరంతా ఒకే కుటుంబంలా కలిసికట్టుగా జీవించారు. నీతి: ప్రేమను, సాయాన్ని ఇతరులతో పంచుకోవడం మొదలు పెడితే అది పదింతలై ఆనందం రూపంలో మనకే తిరిగి వస్తుంది. ఐకమత్యంలోని మహాబలం, మహా ఆనందం దాగి ఉన్నాయి.